హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ రేణుస్ హోమ్ కుకింగ్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడికి నైవేద్యంగా మోదకాలు సమర్పిస్తారు కదా! ఈరోజు వీడియోలో ఒకటే పిండితో 4 రకాల ప్రసాదాలు ఎలా చేయాలో చూపిస్తాను. వినాయకుడికి ప్రసాదంగా ప్రాంతాన్ని బట్టి రకరకాల నైవేద్యాలు చేస్తూ ఉంటారు. మోదకని, ఉండ్రాళ్ళని, బిళ్ళ కుడుములని, బెల్లం కుడుములని ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా! హెల్తీగా తినాలనుకునే వారికి ఈ వీడియో తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీరు చూస్తున్న ఈ ప్రసాదాలన్నీ మిల్లెట్స్‌తో చేసినవండి. చాలా హెల్తీ. మిల్లెట్స్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు మీకు చెప్పనవసరం లేదు కదా! వెరీ న్యూట్రిషియస్ అండ్ హెల్తీయెస్ట్ ఫుడ్. ఈ వీడియోలో కంప్లీట్ ప్రొసీజర్ అంతా డీటెయిల్‌గా ఇస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరి ప్రొసీజర్‌లోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా! ఫాక్స్‌టైల్ మిల్లెట్ అంటే తెలుగులో కొర్రలు. ఒక గ్లాస్ తీసుకున్నానండి. వీటిని నేను ముందు రోజు రాత్రి నానబెట్టేశానండి. ఒకసారి వాష్ చేసి మంచి వాటర్ వేసి నానబెట్టేశాను. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. మిల్లెట్స్‌తో ఏ వెరైటీస్ చేసినా ఖచ్చితంగా మిల్లెట్స్‌ని 8-10 అవర్స్ నానబెట్టాలండి. ఇలా నానిన కౌటర్‌లోంచి వాటర్ అయితే డ్రైన్ చేసేస్తున్నానండి. యాక్చువల్‌గా మీల్ రెసిపీస్ చేసేటప్పుడు ఈ వాటర్‌తోనే మిల్లెట్స్‌ని ఉడికించాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ నానబెట్టిన వాటర్‌లో కూడా చాలా న్యూట్రియంట్స్ వెళ్తాయి. కానీ మనం చేసే మోదకాల రెసిపీకి ఓన్లీ పిండి చేసుకోవాలండి ముందు. అందుకని నేను డ్రైన్ చేసేసాను వాటర్ అంతా. ఈ వాటర్‌ని మిగిలిన రెసిపీస్‌లో యూజ్ చేసుకోవచ్చు. లైక్ రసం పెట్టినప్పుడు గానీ, అన్నం ఉడికించుకునేటప్పుడు గానీ, ఎలా అయినా సరే. ఒక 10 నిమిషాలు స్ట్రైనర్‌లోనే ఉంచేస్తే నీళ్ళంతా కూడా డ్రైన్ అయిపోతాయి. తర్వాత ఇలాగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద ఆరబోసుకోవాలండి. ఎండలో కూడా ఆరబెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎక్కడండి ఎండ? వర్షాలు ముంచెత్తేస్తుంటే ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసానండి. చూడండి చక్కగా ఆరిపోయినియి. పొడి పొడిలాడుతూ అయిపోయినియి. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. ఇక నేను కొర్రలను యూజ్ చేశాను కదండీ! ఇదే రెసిపీ మీరు ఏ మిల్లెట్స్‌తోనైనా చేసుకోవచ్చు. కొర్రల ప్లేస్‌లో ఏవైనా వాడొచ్చనమాట. ఇప్పుడు వీటిని మిక్సీలో పౌడర్ కింద చేసుకోవాలండి. దానికన్నా ముందు వీటిని ఒకసారి ముందుగా వేయించాలి. ఎందుకంటే మిక్సీలో ఆడేటప్పుడు త్వరగా మెత్తగా నలుగుతాయి. మరియు ఈ పిండి ఎక్కువ రోజులు నిల్వుంటుంది. ఎండబెట్టినప్పుడు ఎక్కడైనా తడున్నా ఇలా వేయించుకోవడం వల్ల పూర్తిగా ఎండిపోతాయి. వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్‌లోనే పెట్టి వేయించాలండి. వేగుతుంటే మంచి కమ్మటి స్మెల్ వస్తుంది. అప్పటిదాకా వేయించాలి. ఇలా వేయించుకున్న కొర్రల్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారబెట్టుకుంటున్నాను. చూడండి పూర్తిగా చల్లారిపోయినియి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తటి పౌడర్ కింద చేసుకోవాలి. కొంచెం గింజ గట్టిగా ఉంటుంది కదండీ! కొంచెం ఎక్కువ సేపే మిక్సీ పట్టాలి. లేకపోతే మెత్తటి పౌడర్‌లా నలగదు. ఎక్కువ క్వాంటిటీలో కనుక చేసుకుంటే బయట పిండి గిన్నె దగ్గర మరపట్టించుకోవచ్చు. నేను తక్కువ క్వాంటిటీయే కదండీ! అందుకని మిక్సీలోనే వేశాను. ఇదిగోండి చూడండి ఇలా పౌడర్ కింద చేసేసుకున్నాను. నేనిక్కడ ముందుగా బెల్లం కరిగించుకుంటున్నానండి. బెల్లం ఎంత క్వాంటిటీ తీసుకున్నానంటే, ఒక గ్లాస్ కొర్రలు తీసుకున్నాను కదా! దానికి 3/4 గ్లాస్ అంటే ముప్పావు వంతు బెల్లం తీసుకున్నాను. స్వీట్ అయితే ఖచ్చితంగా సరిపోయిందండి. మీరు కొంచెం ఎక్కువ తినాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువైనా ఏసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఒక పాన్ తీసుకొని, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేశాను. దాంట్లో జీడిపప్పు పలుకుల్ని వేయించుకుంటున్నాను. దాని తర్వాత కొబ్బరి కూడా వేసి వేయించుకోవాలి. ఇక్కడ నేను కొబ్బరిని తురుములా చేసి వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే చిన్న చిన్న ముక్కల్లాగైనా కట్ చేసి వేసుకోవచ్చు. ఫ్లేమ్ కొంచెం సిమ్‌లో పెట్టి వేయించుకోండి. లేకపోతే త్వరగా మాడిపోతుంది. కొబ్బరి కదా! దీని తర్వాత బెల్లం కరిగించిన వాటర్ ఉంటుంది కదండీ! అదంతా ఇందులో వేసేసాను. దీంట్లో వాటర్ ఎలా వేసానంటే, ఒక గ్లాసున్నర వేసానండి. బెల్లం పాకం రానవసరం లేదండి. జస్ట్ కరిగితే చాలు. ఇలా స్టెయిన్ చేసి వేసుకోవడం వల్ల బెల్లంలో చెత్త ఏమైనా ఉన్నా కూడా పోతుంది. ఈ బెల్లం వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లోకి పిండినంతటా వేసి ఉడికించుకోవాలి. పిండి ఉండలు కట్టకుండా చూసుకోవాలండి. బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండగా ఒక 2, 3 నిమిషాలకి మనకి ఇలా గట్టి పడుతుంది. చూస్తున్నారు కదా ఎలా ఉందో? ఒక 5 నిమిషాల తర్వాతకి ఇలా ముద్దలా అవుతుంది. ఇలా అయిన తర్వాత కూడా 2, 3 నిమిషాలు సిమ్‌లో పెట్టే ఉంచాలండి. ఇలా కలుపుతూ ఉండాలి. దీని తర్వాత ఒక చిటికెడు ఉప్పేస్తున్నాను. స్వీట్‌లో ఇది కొంచెం ఏసుకుంటే టేస్ట్ బావుంటుంది. ఇది కొంచెం ముందే వేయాలి. కొంచెం లాస్ట్‌లో ఏసాను నేను.
అంతా బాగా కలపాలి మరి. ఇక స్టవ్ కట్టేసానండి. కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి యాలకుల పొడి వేశాను. ఏంటి ఇంతలా ఉందనుకుంటున్నారా? షుగర్ వేసి యాలకుల పొడి చేశానండి. అందుకే ఇంత వైట్‌లా కనిపిస్తుంది. కొంచెం వేడి చల్లారిన తర్వాతే యాలకుల పొడి వేసుకుంటే యాలకుల పొడి ఫ్లేవర్ చాలా పడుతుంది. ఇదిగోండి పిండి కొంచెం చల్లారిన తర్వాత చేతికి పట్టుకోగలిగేటట్టున్నప్పుడు ఉండ్రాల్లా చేసేసుకుందాం. ఇదిగోండి ఒకటే పిండితో 4 రకాల షేప్స్ అయితే చేస్తున్నాను. ఒకటి రౌండ్ బాల్స్‌లా చేశాను కదా! ఇప్పుడు కుడుములా చేస్తాను. చాలా ఈజీ అండి చేసుకోవడం. ఇలా ఉండలా చేసుకున్న తర్వాత ఈ షేప్‌లో తీసుకురావాలి. ఇప్పుడు దీన్ని నెమ్మదిగా ఇలా చేతి వేళ్ళతో గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇది మోదక్ షేప్‌లో చేస్తున్నాను. అన్నీ చేత్తోనే చేస్తున్నానండి. మోదక్ మౌల్డ్‌లో కూడా పెట్టి చేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. బట్ నేను చేత్తోనే చేస్తున్నాను. దీని మీద లైన్స్ రావాలంటే ఇలా నైఫ్‌తో గానీ, స్పూన్‌తో గానీ ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. కొన్నైతే ఇలా అప్పడాల్లో కూడా చేశాను. చూడండి అన్నీ కూడా ప్రిపేర్ చేసేసాను. అన్నీ కూడా కరెక్ట్‌గా 6 వచ్చినియి నేను తీసుకున్న పిండికి. ఇప్పుడు వీటిలన్నిటిని కూడా స్టీమర్ బౌల్‌లోకి పెట్టుకుంటాను. ఇప్పుడు స్టీమ్ చేసుకోవాలి. ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను. ఒక్క 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో కుక్కర్‌లో పెట్టి స్టీమ్ చేశానండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. వీటిని వేడి మీదే తీసేయకుండా కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకోవాలి. నేను టేస్ట్ చేసిన తర్వాత చెప్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బావుంది. అసలు మిల్లెట్స్‌తో కూడా ఇంత వస్తాయని అనుకోలేదు. ఇది నేను ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. కానీ చాలా వచ్చాయండి. ఇంత హెల్తీ ఫుడ్‌ని మరి వినాయక చవితి రోజు ఒక్కరోజే కాకుండా ఎప్పుడైనా చేసుకోవచ్చు. సంకష్టార చతుర్థి చేసుకోవచ్చు, గణేష్ పూజలకి చేసుకోవచ్చు. మరి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.